హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ క్రియేటర్ స్పాట్లైట్లో ఎపిసోడ్ నెంబర్ 2లో మనం మాట్లాడుకోబోయేది విక్రమాదిత్య గారి కోసం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరి గురించి మాట్లాడాలనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి. సో బేసిక్గా యూట్యూబర్ విక్రమాదిత్య గారు, ఏ మ్యాన్ హూ ఇన్స్పైర్డ్ మీ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్. బేసిక్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది విక్రమాదిత్య గారిని చూసి ఇన్స్పైర్ అయ్యే. ఆయన కంటెంట్ చూసి ఓకే వీటికి కూడా ఒక రీచ్ ఉంది, ఇక్కడ తెలుగు ఆడియన్స్ వీటిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, వీటిని కూడా చూస్తున్నారు అని చెప్పి నేను తెలుసుకొని అర్థం చేసుకొని మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో నాకు ఇన్స్పిరేషన్ అయితే విక్రమాదిత్య గారే. సో అలాంటి యూట్యూబర్ యొక్క జర్నీ గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇదంతా కూడా అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అని నాకున్న క్లారిటీ ప్రకారం అయితే విక్రమాదిత్య గారు యూట్యూబ్ని స్టార్ట్ చేసింది 2015 సంవత్సరంలో. అంటే సుమారుగా 10 ఏళ్ళు అయిపోయింది ఆయన యూట్యూబ్ స్టార్ట్ చేసి. 2015 సంవత్సరంలో ఒక బ్యాంక్ ఎంప్లాయీగా జాబ్ చేసుకుంటేనే ఒక పక్క, మరొక పక్క యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఆయనకున్న ఇంట్రెస్ట్ అనొచ్చు, ప్యాషన్ అనొచ్చు, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయనకు నచ్చింది ఆయన చేశారు అంతే. సో యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేశారు ఆయన. సో 2015లో యూట్యూబ్ స్టార్ట్ చేశారు అండ్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఫ్యాక్ట్ వీడియోస్తో స్టార్ట్ చేశారు. ఫస్ట్ చిన్న చిన్న వీడియోసే పోస్ట్ చేసేవారు అండ్ తర్వాత వీడియోస్ లెంత్ అనేది పెరుగుతూ వచ్చింది. సో అలాగా పెద్ద పెద్ద వీడియోస్ పెడుతూ వచ్చారు. అండ్ ఫైనల్గా 2016 సంవత్సరంలో ఈవెన్ జియో ఇంకా లాంచ్ అవ్వలేదు అప్పటికి. ఓకే, జియో ఇంకా లాంచ్ అవ్వలేదు. దానికంటే ముందే, కొన్ని నెలల ముందే, జియో లాంచ్ అవ్వడానికి ముందు, ఫ్రీ ఇంటర్నెట్ రావడానికి ముందు, ఇంటర్నెట్ ప్రైజెస్ తగ్గిపోవడానికి ముందు ఆయన ఒక వీడియో చేశారు అనంత పద్మనాభ స్వామి వీడియో కోసం. అది వితిన్ 2 డేస్లో 1 మిలియన్ వ్యూస్ కొట్టింది అప్పట్లో. ఇప్పుడు కాదు, అప్పట్లో. ఏది ఇంటర్నెట్ బేసిక్గా ఒక 25 రూపాయలు పెడితే 500 MB రావడం, లేదంటే అప్పట్లో కార్డులు కొనుక్కొని గీక్కొని స్క్రాచ్ కార్డులు ఏదో అది వస్తే *121# అని చెప్పి అది ఏదో కొట్టి మొత్తం కోడ్ అంతా వస్తే అది కొట్టి రీఛార్జ్ చేసుకొని డేటా ప్యాక్లు వేయించుకొని అలా వాడుకునే రోజులు. మళ్ళీ 25 రూపాయలకి 500 MB అనేది కూడా టాటా డోకోమో. మళ్ళీ వేరే సిమ్ములు అయితే అంత కూడా రాదు. వేరే సిమ్ములకి 25 రూపాయలకి 300 MB 250 MB వచ్చేది అంతే అప్పట్లో. సో ఒక 1 GB నెట్ కావాలంటే దగ్గరగా ఒక 100 రూపాయల దాకా పెట్టాల్సి వచ్చేది ఈజీగా అప్పట్లో. అండ్ ఇవి కూడా ఏంటంటే ఆఫర్ కార్డ్స్ ఉండేవి టాటా డోకోమోది కూడా. సో నేను అప్పట్లో వాడేవాడిని, నాకు అందువల్ల కొంచెం గుర్తుంది బాగానే. సో ఇదంతా ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది అప్పట్లో. సో ఇలాంటి టైంలో కూడా ఆయన ఒక వీడియో పెట్టి 2 రోజుల్లో 1 మిలియన్ వ్యూస్ కొట్టారు ఆయన. సో అదొక సెన్సేషన్ నన్ను అడిగితే. అలాంటి ఒక సెన్సేషన్ని క్రియేట్ చేశారు ఆయన తెలుగు యూట్యూబ్ హిస్టరీలో, తెలుగు ఫ్యాక్ట్స్ హిస్టరీలో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేశారు. సో ఆ తర్వాత కంటిన్యూస్గా వీడియో పెడుతూ వచ్చారు. అండ్ ఆ తర్వాత జియో స్టార్ట్ అయింది, జియో విప్లవం స్టార్ట్ అయింది. సో ఇంటర్నెట్ అనేది యాక్సెస్ పెరిగింది మొత్తం అందరికీ కూడా. సో ఇంకా ఎక్కువ మంది యూట్యూబ్ని చూడడం మొదలు పెట్టారు. అండ్ డే బై డే ఈయన ఆడియన్స్ కానీ ఈయన రీచ్ కానీ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా స్పీడ్గా పెరుగుతూ వచ్చింది. అసలు జెట్ స్పీడ్లో వెళ్తూ వచ్చిందనమాట. అసలు ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ రీచ్. అలాంటి టైంలో ఇండివిజువల్ టాపిక్లు వదిలేసి ఆయన సిరీస్లు స్టార్ట్ చేశారు. దశావతారం అని, రామాయణం అని, ఫైనల్గా మహాభారతం అని. రామాయణం చేశారా? లేదనుకుంటా. మహాభారతం అయితే చేశారు, దశావతారం అయితే చేశారు, రామాయణం చేయలేదనుకుంటా ఆయన. సారీ. సో ఇవి 2 చేశారు. ఈ దశావతారం టైంలో కూడా అసలు ఫెంటాస్టిక్ రీసెర్చ్ ఉండేది, ఫెంటాస్టిక్ నెరేటివ్ ఉండేది, ఎక్స్ప్లెనేషన్ ఉండేది. విక్రమాదిత్య గారి బాడీ లాంగ్వేజ్ ఉంటుందా, నిజంగా చెప్తున్నా. అసలు అంటే ద వే హీ స్పీక్స్ విత్ హిస్ బాడీ అనేది ఫెంటాస్టిక్. అసలు ఆయన నోటితో మాట్లాడేది వేరు. ఆయన నిలబడి ఆయన ఒక చెయ్యి మ్యాక్సిమం పాకెట్లో ఉంటుంది అండ్ పైన పాకెట్లో పై వరకు కనబడుతుంది, బట్ పాకెట్ లోపల ఉంటుంది ఇంతవరకు. అలా పెట్టుకొని ఈ హ్యాండ్తో మూమెంట్ ఉంటుంది ఆయనది. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అదైతే మాత్రం సిమిలర్గా కొంచెం దగ్గరికి ఇలాగే వస్తుంది బాడీ లాంగ్వేజ్ అంతా కూడా. అంత ఈజీ కూడా కాదు ఇమిటేట్ చేయడం, అది వేరే విషయం. బట్ చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ వేలో ఆయన సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండేదన్నమాట. ప్రతిదీ కూడా అసలు ఫెంటాస్టిక్. అంటే ఇక ఆ తర్వాత ఓకే ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్ అనేవి ఇలాగ ఉండాలని చెప్పి ఆయన చూసి నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని టాపిక్స్లో ఆయన వీడియోలు చూసి. సో అలాంటి కైండ్ ఆఫ్ యూట్యూబర్ ఆయన. అండ్ తర్వాత ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి ఆయన ఒక గివ్ అవే ఇచ్చారు. అందులో భాగంగా 2 బైక్స్ గివ్ అవే ఇచ్చారు.
కేటీఎం బైక్స్. సో తెలుగు రాష్ట్రాల్లో అదొక సెన్సేషన్ అప్పట్లో. అంటే 2 కేటీఎం బైకులు గివ్ అవే ఇవ్వడం అసలు ఎవరు ఊహించంది అది. అంటే ఇప్పుడు బేసిక్గా గివ్ అవే అంటే అప్పటి వరకు ఎలాగుండేవంటే ఇయర్ ఫోన్స్, లేదంటే ఛార్జర్లు, ఏవో చిన్న చిన్నవి, లేదంటే టెక్ ఛానల్స్ వాళ్ళు కొంతమంది గివ్ అవేలు ఇస్తున్నప్పటికీ కూడా అవి రివ్యూ యూనిట్స్ ఏమన్నా వస్తాయి చూడండి, అవి గివ్ అవేలు ఇవ్వడం, ఇలాంటివన్నీ ఉండేవి. సో అవన్నీ నడిచేది తప్పిస్తే ఇలాగ పెద్ద పెద్ద బైకులు అవి కూడా విత్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం ప్రతిదీ ఆన్ రోడ్ ప్రైస్ మొత్తం అంతా కూడా పే చేసేసి డైరెక్ట్గా బళ్ళు గివ్ అవే ఇవ్వడం అనేది వెరీ 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 రేర్గా జరిగేది. అలాంటి గివ్ అవేని ఆయన స్టార్ట్ చేశారు. అక్కడతో ఆగారా? లేదు. తర్వాత ఏకంగా 4 రాయల్ ఎన్ఫీల్డ్ గివ్ అవే పెట్టారు. సో గివ్ అవేలో ఆయన స్టాండర్డ్స్ని అట్లా పెంచుకుంటూ వెళ్ళారు. సో ఇది ఇలా నడుస్తూ ఉంది, అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ యూనో ఆయన మరి ఇంకా ఆ జాబ్ కూడా కంప్లీట్గా వదిలేసినట్టున్నారు ఈ గ్యాప్లో. వదిలేసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఆయన యూట్యూబ్ మీద అది కాన్సన్ట్రేట్ చేశారు. మొత్తం అంతా బాగానే ఉంది. మహాభారతం సిరీస్ ఎండింగ్ ఆల్మోస్ట్ వచ్చేసింది అన్న టైంలో అఖండ భారతం అని ఒక సిరీస్ స్టార్ట్ చేశారు. ఈ అఖండ భారతం సిరీస్ అంటే మహాభారతం ఎంబీ కదా, అఖండ భారతం ఏబీ. ఈ ఏబీ సిరీస్ స్టార్ట్ అయింది. ఇదైతే మటుకు చెప్తున్నాడు కదా, నిజంగా తెలుగులోనే కదా, ఈవెన్ హిందీలో కూడా ఏ యూట్యూబరు టచ్ చేయని సబ్జెక్ట్. సో ఇండియాలో ఏ యూట్యూబరు టచ్ చేయని సబ్జెక్ట్ని ఈయన టచ్ చేశారు. కాకపోతే తెలుగు ఆడియన్స్ ఫెయిల్ అయ్యారు. అంటే టీఎఫ్ఐ ఫెయిల్డ్ అని చెప్పి మంచి సినిమాల విషయాల్లో మనం మాట్లాడుతుంటాం కదా, అలాగా తెలుగు ఆడియన్స్ ఈ అఖండ భారతానికి ప్రాపర్ రీచ్, ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వడంలో కొంతవరకు ఫెయిల్ అయ్యారు. అంటే మేబీ అదంత ఎక్కలేదు పీపుల్కి. చాణక్యుడి కోసం చెబుతుంటే, లేదంటే ఆ పురుషోత్తముడి కోసం చెబుతుంటే ఎక్కలే మేబీ, ఏమో అది ఆ టైంకి అంత ఎక్కువ రెస్పాన్స్ అయితే రాలేదు. సో ఈ అఖండ భారతం అనేది కొంచెం షఫల్ అవుతూ వచ్చింది. అండ్ బేసిక్గా మహాభారతం మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆయన చేసే మహాభారతం మీద ఉన్నాయి. అండ్ ఆయన కొన్ని వీడియోలు చేసి ఇంకా అక్కడ అయిపోయిందని చెప్పినా కూడా లేదు 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 మాకు ఇంకా కావాల్సిందే అని అంటూ ఉన్నారు. సో ఇట్లా ఇవన్నీ కూడా చేశారు ఫైనల్గా. ఇంకా ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆయన కంప్లీట్గా యూట్యూబ్ నుంచి గ్యాప్ ఇచ్చేశారు, సెలవు తీసేసుకున్నట్టే ఇంకా ఆల్మోస్ట్. ఇంకా అసలు ఏమైపోయారు, ఎటు వెళ్ళిపోయారు అసలు ఏమీ తెలియలేదు. ఒక 2 ఏళ్ల పాటు ఆయన నుంచి ఒక వీడియో కూడా రాలేదు. అయితే 2 ఏళ్ల తర్వాత ఫైనల్గా ఒక పెద్ద ప్రాజెక్టుతో ఆయన దిగారు. అదేంటంటే 54 భాషల్లో మహాభారతం రిలీజ్ అని చెప్పి. సో 54 భాషల్లో మహాభారతం అని చెప్పి 54 లాంగ్వేజ్ ఛానల్స్ని అయితే క్రియేట్ చేశారు. దానికోసం చాలా హెవీగా పెద్ద ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేశారు. సో మొత్తం అన్ని భాషల్లోని కూడా బట్ ఆయన కనబడే మాట్లాడుతుంటారు, అది ఇంకా హైలైట్ అది. సో ఏఐ అంటే ఇంకా పూర్తిగా అప్పటికి ఇంకా జనాలకి ఇంత అవేర్నెస్ రాలేదు అప్పట్లో. కానీ అప్పట్లోనే ఏఐని అరివేర భయంకరంగా, అంటే ఆయన ఆ ప్రాజెక్ట్కి 3-4 నెలల ముందు నుంచో 6 నెలల ముందు నుంచో వర్క్ చేస్తూ ఉండొచ్చు కదా. సో అప్పటికి ముందు నుంచే ఇంత ప్రిపేర్డ్గా, ఇంత ప్లాన్డ్గా, ఇంత నాలెడ్జ్తో ఏఐ గురించి కంప్లీట్ అవేర్నెస్తో ఆ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. కట్ చేస్తే యూట్యూబ్ రూల్స్ మార్చింది, కంప్లీట్గా ఏఐతో చేసిన వీడియోలకి మానిటైజేషన్ ఆపేసింది. నాకు తెలిసి అదే జరిగింది. సో అందువల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సో బేసిక్గా మహాభారతానికి సంబంధించి కొన్ని వీడియోలు పడ్డ తర్వాత నాకు ఇంకా వేరే వీడియోస్ అయితే కనబడలేదు. కానీ ఆ టైంలో మళ్ళీ కొన్ని వీడియోస్ చేశారు కల్కి అవతారం కోసం, ఇట్లా కొన్ని వీడియోస్ అయితే చేశారు. సో ఓకే, మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అన్న ఫీలింగ్ కలిగింది యాక్చువల్లీ. ఎందుకంటే ఒకనొక టైంలో ఈయన ట్రెండింగ్ టాపిక్స్ చేస్తే కూడా ఏ లెవెల్లో రీచ్ ఉండేది తెలుసా? ఒక వీడియో ఉంటుంది, డాక్టర్లు గొంతు బీసుకు చంపుతున్నారని చెప్పి ఒక వైరల్ వీడియో ఉంది. ఆ వైరల్ వీడియో బేసిక్గా ఆయన చేసేంత వరకు అంత వైరల్ అయినట్టు నాకు కూడా తెలియదు. కానీ ఆయన వీడియో చేస్తే లిటరల్లీ 20 లక్షల మంది చూశారు. 20 లక్షల మంది చూశారు ఒక వీడియో కోసం, ఆయన క్లారిటీ ఇస్తే ఒక వైరల్ వీడియో కోసం. సో ఆ కైండ్ ఆఫ్ రీచ్ ఇప్పటికీ కూడా ఏ యూట్యూబర్కి లేదు, ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఈ అల్లు అర్జున్ గారి ఇన్సిడెంటో, లేదంటే పహల్గామ్ ఇన్సిడెంటో, అవన్నీ కూడా ఇప్పుడు బేసిక్గా మన టాప్ యూట్యూబర్స్కి కొంచెం మంచి వ్యూస్ వస్తాయి, మోర్ దెన్ 2 మిలియన్ అట్లా వస్తాయి. ఒకవేళ విక్రమాదిత్య గారు కనుక అప్పటి నుంచి కన్సిస్టెంట్గా అలాగే వీడియోస్ చేస్తూ ఉండి, మంచి టాపిక్ పడినప్పుడు వీడియోలు చేస్తూ ఉండి, దాని గురించి మాట్లాడుతూ ఉండి, రెస్పాండ్ అవుతూ ఉన్నట్టయితే ఆయనకు అదే సబ్జెక్ట్కి 4 మిలియన్ వ్యూస్, 5 మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లే. దట్ ఈజ్ విక్రమాదిత్య గారు. ఆ కైండ్ ఆఫ్ రీచ్, ఆ కైండ్ ఆఫ్ రెస్పాన్స్, ఆ కైండ్ ఆఫ్ ఏంటమంటారు, ఒక బార్ సెట్ చేశారు ఆయన అక్కడ వరకు. సో అది సెట్ చేసేవారు, బట్ అన్ఫార్చునేట్లీ ఆయన వదిలేశారు. ఆయన ఏంటంటే ఆయన బేసిక్గా కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద ఆయనకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ నాలెడ్జ్ ఉండేది. సో వాటిని అందరికీ కూడా షేర్ చేయాలనుకునేవారు. సో అందుకే మనకి దశావతారం, మహాభారతం, అఖండ భారతం ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. సో అందులో భాగంగా అవన్నీ కూడా చేశారు, ఆపేశారు మధ్యలో. తర్వాత ఈ మహాభారతం ఇన్ 54 లాంగ్వేజెస్ ప్రాజెక్ట్తో వచ్చారు, అది కూడా ఆగిపోయింది. సరే, అది ఆగిపోయింది. ఇంకా తర్వాత
చానాళ్ళ తర్వాత అది ఆపేసిన చానాళ్ళ తర్వాత ఆ ఛానల్ పేరు మారిపోయింది, విక్రమాదిత్య అఫీషియల్ అని చెప్పి. విక్రమాదిత్య అఫీషియల్ అని ఉండేది. సో విక్రమాదిత్య అని ఉండేది పేరు, కింద ఐడి విక్రమాదిత్య అఫీషియల్ ఉండేది. అది మారిపోయి యూ వాంట్ సమ్ అన్న పేరు వచ్చింది. బేసిక్గా నాకేమనిపించింది తెలుసా, లిటరల్లీ ఛానల్ హ్యాక్ అయిందేమో అనుకున్నాను నేను. లిటరల్లీ నాకైతే అదే అనిపించింది ఆ టైంలో. ఆ తర్వాత అడిగితే లేదు అలాగేమీ లేదండి, మీరు చూడండి తెలుస్తుంది మీకు అని చెప్పారు. ఓ అయితే హ్యాక్ అవ్వలేదు అనుకున్నా. ఏంటా అని చెప్పి చూస్తే తర్వాత ఈ స్టార్టెడ్ మేకింగ్ ఫుడ్ వీడియోస్. మొత్తం అందరూ షాక్, లిటరల్లీ షాక్, అందరూ లిటరల్లీ షాక్. సోషల్ మీడియాలో ఆ టైంలో చాలా మీమ్ పేజెస్ ఇదే విషయం మీద పోస్ట్ చేసినాయి. ఏమని, ఇదేంటిది విక్రమాదిత్య గారు ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఏం చేసేవారు, ఎలాంటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్లు చేసేవారు, సో అలాంటిది ఆయన ఏంటి ఇప్పుడు యూ వాంట్ సమ్ అని చెప్పి ఇట్లా ఫుడ్ వీడియోస్ చేస్తున్నారు, కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి వచ్చినాయి కొన్ని. సో యాజ్ ఏ ఫాలోవర్గా ఆయన్ని ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వ్యక్తిగా నాకు బాధేసింది, ఇదేందా ఇది అని చెప్పి. సో నేను ఏం చేశానంటే వెళ్ళా విక్రమాదిత్య గారి దగ్గరికి, వెళ్ళి అడిగా, ఫోన్ చేసి అడిగా. వెళ్ళడం అంటే ఆయన నేను పర్సనల్గా కలిసింది ఒక 2-3 సార్లు అంతే, అది కూడా హైదరాబాద్లో. మ్యాక్సిమం మేము కలిసిన ప్రతిసారి ఎక్కడ కలిసామంటే బేగంపేటలో గ్రీన్ పార్క్, అందులో బఫే రెస్టారెంట్ ఉంటుంది ఒకటి, దాంట్లో కూర్చొని తింటూ మాట్లాడుకునేటోళ్ళం. 2 సార్లు 2 సార్లు కలిసాం అంతే. సో బట్ ఫోన్ కాల్ కన్వర్జేషన్స్ ఉంటాయి. సో ఆయనతో మాట్లాడా, ఫోన్ చేశాను. సార్ ఏంటి సార్ ఇది విక్రమ్ గారు, ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇది కాదు కదండి, విక్రమ్ గారి నుంచి, విక్రమాదిత్య అనే వ్యక్తి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇది కాదు కదా, ఏంటండి ఇది, ఎందుకు ఇలా చేశారు, అందరికీ తెలుసుకోవాలని ఉందండి, మీరు ఎందుకు ఇలా చేశారు, విక్రమాదిత్య అనే ఒక పేరు నుంచి యూ వాంట్ సమ్ అనే ఛానల్ ఎందుకు క్రియేట్ అయింది, అండ్ దాంట్లో ఇవన్నీ తీసేసి అవి సెపరేట్గా ఏదో ఛానల్లో పెట్టి ఇందులో ఎందుకని ఇది ఈ కుకింగ్ వీడియోస్ వస్తున్నాయి, సో ఏంటి దీని వెనక మిస్టరీ ఏంటి, దీని వెనక రీజన్ ఏంటి అని అడిగాను నేను. ఆయన నాకు చెప్పారు కానీ నేను అది ఇప్పుడు మీకు చెప్పట్లేదు. ఎందుకు అంటే ఆయన బేసిక్గా ఒకటి ఇష్టపడుతున్నారు, అదేంటంటే ఏదో ఒక రోజు ఇది ఆయన నోటితో ఆయన క్లియర్ కట్గా మీకు అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నారు ఏదో ఒక టైంలో. అది ఎప్పుడు చెప్తారనేది ఇంకా ఆయన ఇష్టం, విక్రమాదిత్య గారి ఇష్టం. ఎందుకంటే అది కంప్లీట్గా ఆయనకు సంబంధించిన విషయం కాబట్టి ఆయన ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు, అది 6 నెలలు కావచ్చు, 6 ఏళ్ళు కావచ్చు, ఎప్పుడైనా అవని ఆయన ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు చెప్తారు. అండ్ ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక రకంగా కంబ్యాక్ ఇస్తారని నా నమ్మకం ఉంది. ఎందుకంటే 34 వీడియోలు పెట్టిన తర్వాత అది వదిలేశారు, ఆ యూ వాంట్ సమ్ అనే కాన్సెప్ట్ని కూడా పక్కన పెట్టేశారు. సో ఇంకేదో ఒక రకంగా ఐ థింక్ హీ విల్ బౌన్స్ బ్యాక్ అనే ఫీలింగ్ కలిగింది నాకైతే మాత్రం. సో మళ్ళీ ఖచ్చితంగా వస్తారు అనే ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే ఆయన అన్నాళ్ళ తర్వాత పెట్టినా కూడా కల్కి సినిమా టైంలో ఈ కల్కి అవతారం కోసం 2 పార్ట్లు పెడితే ఒక పార్ట్కి 8 lakh వ్యూస్ ఉన్నాయి, ఒక పార్ట్కి 4 lakh 5 lakh వ్యూస్ ఉన్నాయి. అంటే వచ్చినాయి తర్వాత అవన్నీ తీస్తారు ఈ ఫుడ్ దానికోసం అని చెప్పి. అది నేను చూసినప్పుడు సో విక్రమాదిత్య అనే పేరు ఈజ్ అన్ ఎవర్ ఎండింగ్ ఎమోషన్ ఫర్ తెలుగు పీపుల్. సో తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ సబ్జెక్ట్లో ఈ కేటగిరీలో హీ ఈజ్ నెవర్ ఎండింగ్. ఆయన ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ డెఫినెట్గా పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు, వెల్కమ్ చేస్తారు. సో అదొక పాయింట్ మైండ్లో వచ్చింది నాకు ఆ టైంకి. కానీ ఆయన మళ్ళీ ఆ తర్వాత ఇమీడియట్గా ఈ యూ వాంట్ సమ్ అని పెట్టడం అనేది నాకు అర్థం కాలే. అడిగాను, చెప్పారు, బట్ అది ఏదో ఒక టైంలో ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బట్ నాకేంటంటే ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తిగా నాకైతే కొంచెం బాధగానే ఉంది ఇప్పటికీ కూడా. ఎందుకంటే ఆయన వీడియోస్ నేను మిస్ అవుతూ ఉంటా. ఎంత నేను చేసినప్పటికీ కూడా, ఇప్పుడు అయ్యే సబ్జెక్టులు నేను చేసినా కూడా నేను మిస్ అవుతూ ఉంటా, ఎంత కాదన్నా సరే. అదొక పాయింట్ అయితే ఉంది నాకు. ఆయన పరంగా ఆయనకి ఎప్పుడు కూడా టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ అయితే రాలేదు ఆయన కంటెంట్కి ఏ రోజు కూడా. మహా అయితే ఆ గివ్ అవేల టైంలో ఏదో కొంత నెగిటివిటీ అయితే క్రియేట్ అయింది, అది కూడా చాలా లైట్గా. లైక్ ఇప్పుడు ఏమో సముద్రంలో ఒక రాయి వేసినప్పుడు ఎట్లయితే అక్కడ ఒక చిన్న వేవ్ క్రియేట్ అవుతుంది, చిన్నది, అంత పెద్ద సముద్రంలో అట్లా అనమాట. అదొక చిన్నది ఏదో క్రియేట్ అయింది, అది తప్పిస్తే పెద్ద ఏమీ లేదు. సో అసలు ఎంతో ఎక్స్ట్రాడినరీగా ఉన్న ఆ యూట్యూబ్ జర్నీని ఆయన ఎందుకు మధ్యలో ఆపేశారనేది ఇంకా ఆయనే తెలియజేస్తారు ఏదో ఒక టైంలో. సో మేబీ ఆపేశారు అని కూడా నేను కంప్లీట్గా చెప్పను, ఎందుకంటే ఏదో ఒక టైంలో ఆయన మళ్ళీ వస్తారని నాకు అనిపిస్తుంది. నాకు అది ఆ స్ట్రాంగ్ గట్టి ఫీలింగ్ అయితే ఉంది నాకైతే మాత్రం. సో ఈ జియో రాకముందే ఈ ఫ్యాక్ట్స్ కమ్యూనిటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒక పర్సన్ ఇప్పుడు ఎందుకు ఇట్లా వదిలేసి వెళ్ళిపోవాలి అని ఒక పాయింట్ అయితే ఉంది మనసులో. సో ఆయన మళ్ళీ వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్న వాళ్ళలో నేను కూడా ఒకండి. ఆయన రావాలని కూడా నేను చాలా బలంగా కోరుకుంటున్నాను నేనైతే మాత్రం. సో ఆయన నుంచి వేరే క్రియేటర్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, బీ ద ఫస్ట్. బేసిక్గా
ఆ యూట్యూబ్లో ఎవరు కూడా ఫ్యాక్ట్స్ కేటగిరీ లేని టైంలో, అసలు బేసిక్గా యూట్యూబర్లే తక్కువగా ఉన్న టైంలో హీ స్టార్టెడ్ ఫస్ట్. ఫ్యాక్ట్స్ కేటగిరీలో స్టార్ట్ చేశారు. అండ్ దట్టు కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేశారు. అందరూ కూడా ఫస్ట్ రావడం వాయిస్ ఓవర్లతో వస్తారు. ఆయన అలా కాదు, రావడమే వీడియోలతో వచ్చారు. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. సో బీ ద ఫస్ట్. సో ఫస్ట్ స్టార్ట్ చేశారు. తర్వాత సెన్సేషనల్ టాపిక్స్ని సెన్సేషనల్ ఎక్స్ప్లెనేషన్తో ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత ఈ గివ్ అవేల విషయంలో కూడా అలాంటి ఒక థాట్ రావడం ఆయనకే ఫస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఏఐ ప్రాజెక్ట్ విషయంలో కూడా అలాంటి ఒక థాట్ రావడం ఆయనకే ఫస్ట్ వచ్చింది. ఇంకెవ్వరికి కూడా ఫస్ట్ రాలేదు అలాంటి ఒక థాట్. సో వీటన్నిటి విషయంలోని కూడా చూసుకుంటే, ఏ యాంగిల్లో చూసుకున్నా కూడా విక్రమాదిత్య గారు ఈజ్ ఫస్ట్ ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఇండస్ట్రీ, తెలుగు యూట్యూబ్ హిస్టరీ. సో బేసిక్గా సినిమాల విషయానికి వచ్చినప్పుడు కృష్ణ గారిని చాలా విషయాల్లో చెప్తుంటారు. లైక్ యూనో ఫస్ట్ ఈ కైండ్ ఆఫ్ సినిమాని తీశారు, ఫస్ట్ ఈ కైండ్ ఆఫ్ కెమెరాని ఇంట్రడ్యూస్ చేశారు, ఫస్ట్ ఈ కైండ్ ఆఫ్ స్టంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఫస్ట్ ఈ కైండ్ ఆఫ్ జోనర్లో సినిమా తీశారు. ఇలాంటి కైండ్ ఆఫ్ విషయాలు చాలా చెప్తుంటారు కృష్ణ గారి కోసం చెప్పినప్పుడు. సో ఈయన యూట్యూబ్ కృష్ణ గారు తెలుగులో. సో అలాంటి ఒక వ్యక్తి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి నేనైతే చాలా గట్టిగా కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా. సో ఆయన చూసి యూనో ఇలా ఇన్స్పైర్ అవ్వచ్చు. ఏదైనా ఒక విషయంలో ఇప్పటివరకు ఎవరైనా చేయకపోతున్నట్టయితే బీ ద ఫస్ట్, మీరు ముందు ఉండండి. ఓకే, సో దట్ ఈస్ ఫర్ షూర్. ఇదైతే గట్టిగా నేర్చుకోవచ్చు ఆయన నుంచి. రెండోది, ఇంతకుముందు నేను షణ్ముఖ్ విషయంలో చెప్పింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అదేంటంటే, బాగా వెళ్తున్నప్పుడు, ఒక మంచి పేస్లో వెళ్తున్నప్పుడు, ఒక మంచి స్పీడ్లో వెళ్తున్నప్పుడు మన ఛానల్ కానీ మన పేజ్ కానీ ఏదైనా సరే దాన్ని మధ్యలో డైవర్ట్ చేయొద్దు, దాన్ని మధ్యలో ఇగ్నోర్ చేయొద్దు, దాన్ని మధ్యలో డీవియేట్ చేయొద్దు, ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. వెళ్తే ఒక దారిలో వెళ్ళు, ఆ దారిని కంప్లీట్గా ముందుకు తీసుకొని వెళ్ళిపో అట్లా. అంతేగాని మధ్యలో చేయకు. ఎంత నీ మనసులో ఏం జరుగుతున్నప్పటికీ కూడా, అంటే మనసులో ఎట్లాంటి సంఘర్షణలు జరుగుతున్నప్పటికీ కూడా, అక్కడైతే మటుకు ఈ కేటగిరీలో నా ఛానల్ ఇప్పుడు బేసిక్గా మంచి పొజిషన్లో ఉంది కదా, సో నేను ఎందుకు దీన్ని డిస్ట్రాయ్ చేయాలి అని ఆలోచించుకొని అట్లాగే కంటిన్యూ అవ్వడం బెటర్ ఆప్షన్. సో అది ఎందుకంటే విక్రమాదిత్య గారు ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో ఇలాగ మధ్యలో చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అన్ని చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఒక వీడియో చేశారు. అది చేస్తే అది 9 లక్షలు వెళ్ళింది. అది నేను అదే అనేది, ఆయన అట్లా డీవియేట్ కాకుండా స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద ఆయన వీడియోలు చేసుకుంటూ వాటిని పీపుల్కి కనుక చెబుతూ వచ్చినట్టయితే ఎక్కడో ఒక 5 మిలియన్ 6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఎక్కువే ఉండాలి. అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండాల్సిన వ్యక్తి విక్రమాదిత్య గారు. సో ఈరోజు ఆయన ఎప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని ఎదురు చూసేటటువంటి సిచ్యువేషన్లో మనల్ని అందరినీ పెట్టేసి ఆయన యూట్యూబ్లో కనబడట్లేదు ప్రస్తుతానికైతే. సో మేబీ ఆయన ఇగ్నోర్ చేశారు అని అనుకుంటున్నాను నేనైతే. ఏమో మరి ఇగ్నోర్ అని కూడా అన్నాం, అది ఎట్లా చెప్పాలి ఆ పదం నాకు, అంటే పదాలు కొన్నిసార్లు స్ట్రైక్ అవ్వవు కదా. ఇగ్నోర్ అనను కానీ మేబీ హీ హ్యాడ్ సమ్ అదర్ బిజీ వర్క్స్, మేబీ ఇంకా వేరే పనులు ఏమైనా చాలా బిజీగా ఉండొచ్చు. బయట పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది కదా. సో ఈ ప్రొఫెషనల్ లైఫ్ మనకి ఇది ఏదైతే కనబడుతుందో ఇది పక్కన పెడితే ఇంకా చాలా లైఫ్ ఉంటుంది కదా వెనకతల. సో దాంట్లో బిజీగా ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మొత్తానికి అయితే మటుకు ఆయన కంబ్యాక్ అయితే మటుకు చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దానికోసం నేనైతే మాత్రం. సో అది మరి పాయింట్ అయితే. అండ్ ఆయన చూసి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ జరిగినా కూడా చాలా బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయడం. బేసిక్గా ఆయనకి నాకు మధ్య జరిగిన వాటిల్లో చాలా కన్వర్జేషన్స్ ఉంటాయి మా మధ్య కన్వర్జేషన్స్లో. బట్ వాటన్నిటిలోకి కూడా మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ కన్వర్జేషన్ నాకు ఏది అంటే, ఒకసారి ఒక ఇన్సిడెంట్ అయింది. అది ఎప్పుడు, అది 2021 జూన్లో ఒక ఇన్సిడెంట్ అయింది. అంటే ఈ సోషల్ మీడియా కాంట్రవర్సీ నా పరంగా ఒకటి జరిగింది. అది జరిగినప్పుడు నేను కొంచెం ఎమోషనల్గా బాగా డౌన్ అయి ఉన్నా. ఒక వీడియోలో ఈవెన్ బాధపడ్డాను కూడా, చాలా బాధపడ్డాను నేను. అలా బాధపడినప్పుడు నాకు విక్రమాదిత్య గారి నుంచి ఫోన్ వచ్చింది. అంటే ఇది మీకు అంతా అయిపోయాక సిమిలర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. అది మీకు అది ఎంతవరకు వ్యాలిడ్ అనిపిస్తుందో నాకు తెలియదు కానీ, బట్ నేను లాస్ట్లో చెప్తా ఎగ్జాంపుల్, సిమిలర్ ఎగ్జాంపుల్. సో ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు నాకు. ఏమనంటే, బ్రో మీరు యూట్యూబ్లో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మీకు, ఈ సబ్స్క్రైబర్స్ అందరూ నా వాళ్ళు, ఈ యూట్యూబ్ అనేది ఏదో నా ఫ్యామిలీ అని పర్సనల్గా తీసుకుంటూ ఓన్ చేసుకొని ఫీల్ అవుతున్నారు కదా. సో దానివల్ల ఇదంతా జరుగుతోంది. అట్లా కాకుండా యూట్యూబ్ని
మీ పరంగా ఆలోచించి చెప్తున్నాను నేను. ఇది జనరల్గా అందరికీ వర్తించదు కానీ మీ పరంగా చెప్తున్నాను నేను. మీరు ఇట్లా ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను నేను. మీరు దీన్ని ఒక జాబ్ లాగా చూడండి. వీడియోలు చేయడం మీ జాబ్, యూట్యూబ్ అనేది మీ ఆఫీసు అలా అనుకోండి. రెండీ వీడియో చేయండి, వెళ్ళిపోండి, అంతే. వచ్చామా, పని చేసుకున్నామా, వెళ్ళిపోయామా, అలా ఉండండి. ఆ తర్వాత మీకు ఇంక ఇవేవి కూడా మిమ్మల్ని బాధ పెట్టవు, ఇవేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఒకసారి చేసి చూడండి అన్నారు ఆయన. ఇలా ఒకసారి ఆలోచించి చూడండి అని చెప్పారు ఆయన. ఆ ఒక్క కాలు నిజంగా నన్ను ఎంత మోటివేట్ చేసిందంటే ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను నెగిటివ్ కామెంట్లకు బాధపడలే. ఒక్క నెగిటివ్ కామెంట్ నేను హార్ట్కి తీసుకోలే, ఒక్క నెగిటివ్ కామెంట్ నేను మైండ్కి తీసుకోలే. ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్లు కనబడితే అప్పటి నుంచి చూసి నవ్వుకోవడం మొదలు పెట్టాను నేను. లిటరల్లీ చెప్తున్నాను. ఆ ఒక్క ఫోన్ కాల్ అదే అంత ఇంపాక్ట్ ఉంటుంది ఆయన మాట్లాడితే. సో ఆయనకి చాలా తెలుసు, చాలా విషయాల్లో జరిగే మార్పులు అవన్నీ కూడా ఆయనకి ఎప్పటి నుంచో తెలుసు, ఇప్పుడు కూడా కాదు, ఎప్పటి నుంచో తెలుసు. ఆయన ఈ స్టాక్ మార్కెట్లో జరిగే మార్పుల కోసం నాకు 3 ఏళ్ల క్రితం చెప్పారు. అది 3 ఏళ్ల తర్వాత జరిగినప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఆయనే, ఒడియమ్మ అన్నట్టు. సో చాలా అంటే చాలా విజన్ ఉంది, చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉంది, చాలా క్లారిటీ ఉంటుంది ఆయనకి. అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ యూట్యూబ్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది. అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వస్తారేమో కానీ ఇప్పటికైతే వదిలేసినట్టేగా. సో నేను ఇందాక ఒక సిమిలర్ ఎగ్జాంపుల్ చెప్తా అన్న, గుర్తుందా? అదేంటంటే విరాట్ కోహ్లీ ఒకసారి చెప్తాడు, టెస్టుల్లోంచి ఎక్కడి నుంచో తీసేసినప్పుడు MS ధోని నుంచి ఒక ఫోన్ వచ్చిందని చెప్పి. అంటే లైక్ ఎట్లా అంటే, సో వెన్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ పీపుల్ ఫర్గెట్ టు ఆస్క్ హౌ యు ఆర్ డూయింగ్. అంటే నువ్వు చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయినప్పుడు పీపుల్ నువ్వు ఎలా ఉన్నావు అని అడగడం మర్చిపోతారు అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ నన్ను చాలా మార్చింది, నా కళ్ళు తెరిపించిందని చెప్పి చెప్తాడు ఆయన, విరాట్ కోహ్లీ. నేను విరాట్ కోహ్లీ కాకపోవచ్చేమో కానీ నా MS ధోని అయితే మటుకు విక్రమాదిత్య గారు. ఎందుకంటే ఆయన నాకు ఆ రోజు ఇచ్చిన ఆ ఇన్స్పిరేషన్, ఆ మోటివేషన్, ఆ ఫోన్ కాల్లో నేను మీకు ఎగ్జాక్ట్గా కన్వే చేయలేకపోయాను ఇక్కడ యాక్చువల్లీ. కానీ ఆ రోజు ఆయన మాట్లాడింది ఏదైతే ఉందో అది నా మైండ్లోకి, నా మనసులోకి చాలా గట్టిగా ఎక్కి ఆ తర్వాత నుంచి ఇప్పుడు అది ఎప్పుడు 2021 జూన్లో జరిగింది మా కన్వర్జేషన్. ఈ కన్వర్జేషన్ జూన్ పర్టికులర్గా డేట్ గుర్తులేదు కానీ జూన్ 2021 ఆ టైంలో జరిగింది ఈ కన్వర్జేషన్. సో ఇది 2026 జనవరి. సో ఎన్నేళ్ళు అయింది? 5.5 ఏళ్ళు అయిపోయిందా? 4.5 ఏళ్ళు అయిందే. 22, 23, 24, 25, 4.5 ఏళ్ళు అయింది. అయినా కూడా ఇప్పటికీ ఆ ఫోన్ కాల్ కన్వర్జేషన్ నాకు గుర్తుంటుంది, నాకు ఇంపాక్ట్ ఇస్తూనే ఉంటుంది, ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. అదే చెప్తా. అందుకే నేను విరాట్ కోహ్లీ కాకపోయినా ఆయనైనా MS ధోని. సో అది నా పాయింట్ అయితే మాత్రం. సో అందుకే ఐఎమ్ హ్యూజ్లీ వెయిటింగ్ ఫర్ విక్రమాదిత్య గారి కంబ్యాక్, అంతే. సో దాట్స్ ఇట్ గైస్. సో మీలో ఎంతమంది విక్రమాదిత్య గారి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడదాం అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొకటి, నేను మాట్లాడే ప్రతి క్రియేటర్తోని నాకు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు, ఓకే. సో నాకు వాళ్ళ సోషల్ మీడియా జర్నీలు తెలిస్తే చాలు, అట్లా కూడా మాట్లాడతాను కదా నేను. అలాగే ఎక్కువ మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసిన క్రియేటర్లు మహా అయితే ఒక 15 మంది ఉంటారు, ఒక 20 మంది ఉంటారు, లేదంటే పోనీ ఒక 30 మంది ఉంటారు. పోనీ నేను 52 మంది కోసం వీడియోలు చేస్తున్నప్పుడు మిగతా 22 మంది అయినా ఖచ్చితంగా నాకు తెలియదు కదా. సో అలా ఉంటుంది. సో ప్రతిసారి కూడా ఇలా ఈ పర్సనల్ థాట్స్ని కూడా షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఉండకపోవచ్చు. సో అది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే విక్రమాదిత్య గారి పరంగా బేసిక్గా నేను చాలా చాలా ఎక్కువగా పర్సనల్గా మాట్లాడిన ఫీలింగ్ కూడా ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే నేను ఎక్కువ షేర్ చేయను అనుకుంటూనే షేర్ చేశాను యాక్చువల్లీ. ఎందుకంటే చెప్తున్నాడు కదా, నేను ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. అట్లాంటిది ఆయన ఇప్పుడు చేయట్లేదు అంటే కొంచెం అది ఉంటుంది, ఎంత కాదన్నా ఉంటుంది మరి, ఇంకా అది మరి పరిస్థితి. అండ్ సో అంతే గైస్. సో నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో ఆ క్రియేటర్ పేరు అయితే టైప్ చేయండి. సో చూద్దాం ఏ క్రియేటర్ గురించి మాట్లాడాలని ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చూస్తాను నేనైతే. సో నాది ఒక ఆర్డర్ ఉంది, ఆ ఆర్డర్లోనే వస్తే హ్యాపీ, ఇంకా అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ వీడియోని షేర్ చేయండి.
ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరికి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గాయ్. బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.